ಎಲ್ಲಾ ಹಾನಿಯಿಂದ ಕೂದಲನ್ನು ರಕ್ಷಿಸುತ್ತೆ. ಬರೀ ಅಮೃತ್ ನೋನಿ ರೀಚ್ ರೂಟ್ ಪ್ರೀಮಿಯಂ ಹೇರ್ ಆಯಿಲ್. జరగక ముందు నాకు చాలా మంది ఇన్ఫర్మేషన్ వచ్చింది. రైల్లో దుర్ఘటన జరగబోతున్నాయి, రైలు కాల్ చేయడానికి ఉన్నారని అందరికీ తెలుసు. ఏదో దుర్మార్గం చేయబోతున్నారు వైసీపీ నాయకులు. కాపు రిజర్వేషన్ల సమస్య వైసీపీ కనుసన్నల్లో జరిగింది. ప్రతి కాపు సామాజిక వర్గం ఓటేసినప్పుడు మీరు ఆలోచించండి. కాపు రిజర్వేషన్ ఉద్యమం వైసీపీ కనుసన్నల్లో జరిగింది. మీకు అన్యాయం చేశారు. ఇది మీరు ఆలోచించాలి. నా మాటల్ని గుడ్డిగా విని చప్పట్లు పట్టుకోండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, తిరుపతిలో ఉండే కరుణాకర్ రెడ్డి గారు, అందరూ నాయకులు కూర్చొని రిజర్వేషన్ రాదని తెలిసినా కానీ ఎగదోసి ట్రైన్ ని దుర్ఘటన జరిగేలా చేసి ఆ గురి దగ్గర ఉన్న కొబ్బరి తోటల్లో కిరాయి మొక్కల్ని పెట్టి రైలు దగ్ధం చేసిన తర్వాత కేసులు ఎవరి మీద పడ్డాయి? అమాయకుల మీద పడింది కేసు. అమాయకుల మీద పడింది. జీవితాలు నలిగిపోయింది. ఒక ఉద్యమం ప్రారంభించినప్పుడు గుర్తుపెట్టుకోండి. నేను జనసేన ప్రారంభించినప్పుడు ఒకటే చెప్పాను, నేను 25 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాను అని చెప్పి. దశాబ్దం ఓడిపోయిన నిలబడి ఉన్నాను. ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉంది. మందకృష్ణ మాదిక్ గారే ఉన్నారు. ఏబిసిడి వర్గీకరణ జరగాలి అని ఆయన ఒక మాట చెప్తే ఆయన కింద పడ్డాడు. 2.5 దశాబ్దాల నుంచి నలుగుతానే ఉన్నాడు ఆయన. ఈ రోజున ప్రధానమంత్రి గారు పక్కన కూర్చొని ఆ వర్గీకరణ గురించి ఆయన మద్దతు తెలిపే స్థాయికి తీసుకొచ్చారు. అలాగే తెలంగాణ ఉద్యమం ఉంది. మాకు తెలంగాణ సపరేట్ రాష్ట్రం కావాలి అంటే దానికి ఉద్యమం చేపట్టారు. ఒక కుల ఉద్యమం కావచ్చు, ఒక రాష్ట్ర ఉద్యమం కావచ్చు, ఒక వర్గీకరణ ఉద్యమం కావచ్చు. ఏ ఉద్యమం అయినా సరే త్రికరణ శుద్ధిగా పనిచేయకపోతే అమాయకులు బలైపోతారు. అందుకే నాకు చాలా చాలా బాధ ఉంటుంది విషయం. నేను గుడ్డిగా ఎవరిని నాకు అందరంటే గౌరవం ఉంటుంది. అది కూడా చెప్తాను, అందరంటే గౌరవం ఉంటుంది. కానీ నేను గుడ్డిగా ఎవరిని ఫామ్ అవ్వను. ఎవరు ఏదైనా చెప్పినా కానీ, నేను చెప్పినా కానీ మీరు ఆలోచించండి. మీరు తినేటప్పుడు మాట్లాడుకోండి, టీ తాగేటప్పుడు మాట్లాడుకోండి, స్నేహితులతో మాట్లాడుకోండి, కుటుంబ సభ్యులతో మాట్లాడుకోండి. వైసీపీ ముఖ్యంగా చెప్తున్నా, కాపు సామాజిక వర్గం కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మిగతా ఏ కులాలైనా సరే ఓటైపోయే ముందు ఒకసారి ఆలోచించుకొని ఓటేయండి. మీ భవిష్యత్తు ఇది, నా భవిష్యత్తు కాదు ఇది. మీ భవిష్యత్తుకి అండగా నిలబడుతుంది జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి. మీరు ఆలోచించుకొని ఓటేయండి. మీరు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కి మీరు ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు భారీ మెజారిటీ కావాలి. మనకి జ్యోతుల నెహ్రూ గారికి బలమైన మెజారిటీ ఇవ్వండి. నేను దశాబ్దం తర్వాత అడుగుతున్నాను. కిర్లంపూడిని అడుగుతున్నాను. దశాబ్దం తర్వాత నేను కిర్లంపూడికి వచ్చినప్పుడు అన్నదమ్ములందరినీ కలవాలనుకున్నాను. దారి పొరుగున కులాలకి, ముఖాలకి అతీతంగా అన్నదమ్ములే ఆడపడుచులు అడగనుకున్నాను. దశాబ్దం తర్వాత అడుగుతున్నాను. స్టీవ్ జాబ్స్ చెప్తాడు, ఏదన్నా కావాలి అంటే నువ్వు అడగాలి అని. నేను ఈరోజు అడుగుతున్నాను. అడగడం కూడా నాకు ఇష్టం లేదు, ఆర్థిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. 10 సంవత్సరాల తర్వాత, దశాబ్దం తర్వాత నలిగిపోయాను. తిట్లు తిన్నా, తిట్టారు నన్ను, మాటలు పడ్డా, తిట్టారు నన్ను అందరూ. కానీ నేను కోరుకున్నాను, ఒక నదికి ఏముండదు, గోదావరి నదికి ఏముండదు, పంటల్లోకి వెళ్ళి పంటలు పండించి మీ కడుపు ఆలోచించాలి. ఒక చెట్టు ఎందుకు ఉంటుంది, యాప చెట్టు ఎందుకు ఉంటుంది, దానికి సలం నీరు మీరు ఇక్కడ ఉన్నాను. పవన్ కళ్యాణ్కి ఏముంటుంది, మీరు ఆనందంగా బతకాలి. ఏముంటుంది, నేను చూడండి డబ్బ నాకు లేని పేర. ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ನಾನು ಮಾತ್ರವಲ್ಲ, ನನ್ನ ಕೂದಲು ಕೂಡ ಆಗಿರಬೇಕು ಸ್ಟ್ರಾಂಗ್ ಅಂಡ್ ಸ್ಟೈಲಿಶ್. ಬರೀ ಅಮೃತ್ ನೋನಿ ರೀಚ್ ರೂಟ್ ಪ್ರೀಮಿಯಂ ಹೇರ್ ಆಯಿಲ್ ನೊಂದಿಗೆ. రీచ్ రూట్ ప్రీమియం హెయిర్ ఆయిల్. నాకు గుండెలు ఎంత మించి ఏం కావాలి? ఏ ముఖ్యమంత్రి పదవి, ఏ పెద్ద పదవి ఇంతకంటే ఏముంటుంది చెప్పండి? గుండెల్లో పెట్టుకునే పదవి కంటే ఏ పదవి ఎక్కువ? ఆ పదవులకు నేను గౌరవిస్తాను, రాజ్యాంగ పదవులు గౌరవిస్తాను. కానీ ఇన్ని ఇచ్చిన తర్వాత నేను ఏం అడుగుతున్నాను? ఒక్క విజయం రుచి చూపించమని కోరుకున్నా. దేనికి ఇన్ని రోజులు వచ్చి మాట్లాడుతున్నా? దశాబ్దంగా రోడ్ల మీద తిరుగుతున్నా.
రేపొద్దున ఇదే గొంతు అసెంబ్లీలో వినిపిస్తే మారుతాయి, మార్పులు వస్తాయి. ఎందుకు భవన నిర్మాణ కార్మికుల కోసం నిలబడతాం, ఉపాధి అవకాశాలు వస్తాయి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు రాదు అని చెప్పి చట్టసభల్లో నిలదీస్తాం. అది రావాలి అంటే అందుకు అడుగుతున్నాను, విజయాన్ని అభ్యర్థిస్తున్నాను. రాష్ట్రానికి కిరణంపూడి నుంచి అభ్యర్థిస్తున్నాను. జనసేనకి, భారతీయ జనతా పార్టీకి, టీడీపీ కూటమిని గెలిపించమని 2 చేతులతోటి అభ్యర్థిస్తున్నాను. బలం ఎలా ఉంటుందో మీకు తెలియదు. గెలుపు బలం. మీరు అభిమానించిన వాడు అసెంబ్లీలో కూర్చొని, మీరు అభిమానించిన వాడు పార్టీ అభ్యర్థి పార్లమెంట్కి వెళ్ళి కూర్చొని గంటా పదంగా వాగ్దాటితో మాట్లాడితే ఎలా ఉంటుందో రుచి చూడండి. అది మీకు చూపిస్తాను, అది ఎలా ఉంటుందో. నన్ను నమ్మండి. నేను ఈరోజు హక్కు సాధించుకున్నాను. నేను దశాబ్దం తర్వాత దెబ్బలు తిని మీ అందరం మన్ననలు పొంది ఈరోజు అడుగుతున్నాను. జనసేనకి 21 అభ్యర్థులను నిలబెట్టాను, 2 పార్లమెంట్ అభ్యర్థులు నిలబెట్టాను. భారీ మెజారిటీతో గెలిపించింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 10 మంది ఉన్నారు, వారిని బలమైన మెజారిటీతో గెలిపించింది. టీడీపీకి ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో వారికి జనసేన మద్దతుదారులు అంత అండగా నిలబడండి. ఈరోజు మన ప్రభుత్వం టీడీపీ వచ్చిందంటే జనసేన ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చిందంటే నరేంద్ర మోదీ గారికి జనసేన ప్రభుత్వం వస్తుంది. ఇది మన ప్రభుత్వం. ఇది 175 స్థానాల్లో తెలుగుదేశం, 170 స్థానాల్లో బీజేపీ, 170 స్థానాల్లో జనసేన. ఉంటేనే కదా మనకి బలం. ఏ రౌడీ వస్తాడు, ఏ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వస్తాడు నేను చూస్తాను, ఏ ముఖ్యమంత్రి వస్తాడు నేను చూస్తాను, ఏ వైవి సుబ్బారెడ్డి గారు అంటే వస్తాడు నేను చూస్తాను. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే కూర్చోబెట్టి 40 మంది ఎర్రచంద్రం స్మగ్లర్లు పంపించారంట పిఠాపురంకి. వాళ్ళ సంగతి నా సంగతి వాళ్ళకి తెలియదు. నేను తెగించిన వాడిని, ప్రాణాలకు అస్సలు లెక్కలేదు. ಅನುಕ್ಷಣದ ಸುದ್ದಿಗಳಿಗಾಗಿ ವಿಸ್ತಾರ ನ್ಯೂಸ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ಹೊಸ ಸುದ್ದಿಗಳ ನೋಟಿಫಿಕೇಶನ್ಗಾಗಿ ಬೆಲ್ ಐಕಾನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ. ಲೇಟೆಸ್ಟ್ ಅಪ್ಡೇಟ್ಸ್ಗಾಗಿ www.vistaranews.com ವೆಬ್ಸೈಟ್ಗೆ ವಿಸಿಟ್ ಮಾಡಿ. ಅಂಗೈಯಲ್ಲೇ ಜಗತ್ತಿನ ಸುದ್ದಿ ತಿಳಿಯಲು ವಿಸ್ತಾರ ನ್ಯೂಸ್ ಕನ್ನಡ ಆಪ್ ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ.